నమస్కారం. నేటి సమాచారంకి స్వాగతం. స్థానిక దక్షిణ నియోజకవర్గం 32వ వార్డు అల్లిపురం చలువతోటలో 2,60,00,000 రూపాయల జీవీఎంసీ నిధులతో నిర్మించిన కాశీ విశ్వనాథ్ ఫంక్షన్ హాల్ను ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మరియు కార్పొరేటర్ కందుల నాగరాజులు తమ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమానికి జోనల్ కమిషనర్ మల్లునాయుడు, ఈ వెంకటేశ్వరరావు, ఏఈ ప్రత్యూష, కందుల విష్ణు, బి శ్రీను, శాలివాహన, ఈ అప్పారావు, వీరభద్ర, సత్యనారాయణ, ఎంఎస్ ప్రసాద్, పి రమేష్, నేలబాబు, సిపిఎం బుజ్జి, కందుల కేదార్నాథ్, కందుల బద్రీనాథ్, కాండ్రేగుల అప్పారావు, వై ఆదిబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ కందుల నాగరాజు మీడియాతో మాట్లాడుతూ, ప్రాంత ప్రజల చిరకాల కోరిక ఈరోజు నెరవేరింది. మరి మీ అందరికీ తెలుసు, గత 8 నుండి నాకు తెలిసి 9 మంది ఎమ్మెల్యేలు ఎంతమంది వచ్చారు, ఎంపీలు వచ్చారు, మేయర్లు 5-6 వచ్చారు. కానీ ఈ ప్రాంతాన్ని మరి అటు నాటి గ్రంథి మాధవి, ఈటి విజయలక్ష్మి, రెహమాన్ గారు, కమ్మంపాటి హరిబాబు గారు, ద్రోణరాజు సత్యనారాయణ గారు, ద్రోణరాజు శ్రీనివాస్ గారు, మరి నిన్నమొన్నటిదాకా ఉన్నటువంటి గణేష్ కుమార్ గారు ఎంతమంది వచ్చారు. కానీ ఈ ప్రాంతాన్ని, ఈ కళ్యాణ మండపాన్ని అభివృద్ధి పరచడంలో మరి ఎవరు కూడా చొరవ చూపించలేదు. ముఖ్యంగా మన దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు చెప్పగానే ఇది తప్పనిసరిగా చేయాలి, చేద్దామని చెప్పారు. మరి ఆ రోజు తలుచుకున్న తర్వాత ఈ రోజు ఇది ఇంచుమించు 3 కోట్ల రూపాయలతో సుమారుగా 2 ఫ్లోర్లు వేస్తున్నాం. ఇది ఆల్రెడీ కింద ఫ్లోర్ ఓపెన్ చేస్తాం. మరి రెండోది కూడా అతి త్వరలో ప్రారంభించడం జరుగుతుంది. ఈ ప్రాంత ప్రజలు కేవలం ఇది ఒక్కటే కాకుండా ఇటుపక్కేమో చలవతోట, అటుపక్కేమో ఎల్లపారు వీధి, ఆ పక్కనేమో నేరనుకున్నారు, పక్కన ఏడుగుళ్ళు, ఇటుపక్క తారక రామ కాలనీ, అటుపక్కనేమో ఎస్సీ కాలనీ, ఈ అన్నిటికీ సెంటర్లో ఉన్నటువంటిది ఈ ఫంక్షన్ హాల్. ఇక్కడ అందరికీ కూడా అందుబాటులో తీసుకొచ్చి ఇది చేయడానికి నిజంగా నేనైతే ఆ భగవంతుడిని ప్రతినిత్యం పరమేశ్వరుని కోరుకుంటూ వాళ్ళకి ప్రార్థిస్తూ ఇది ఎలాగైనా చేయాలి. నా కోరికలు 2 ఉండిపోయి అందులో ఒకటి మొదటిది, రెండోది ఏడుగుల ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయడం కోసం నేను మరి ఎమ్మెల్యే గారితో చెప్పడం జరిగింది. నిన్న కూడా మరి ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు ఉన్నప్పుడు ఆ మాట చెప్తే కలెక్టర్ గారు కూడా ఖచ్చితంగా ఇది చేద్దామని అన్నారు. ఎమ్మెల్యే గారు కూడా ఎప్పుడు చేద్దాం చేయడమే తప్ప నాకు చెప్పగలే చేసేద్దామని సాయం కూడా ఎమ్మెల్యే గారు చెప్పడం. మరి అలాగే ముఖ్యంగా ఈ ప్రాంతం వాసులందరికీ కూడా ఇది అందుబాటులో తీసుకొచ్చి ఈ కళ్యాణ మండపాన్ని మీ అందరూ కూడా ఈ రోజు మరి మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మీకు అంకితం చేస్తున్నాం. దీన్ని చాలా సంతోషంగా, నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఎన్నాళ్ళ ఎంతోమంది మరి గుడివాడ గురునాథరావు గారు వచ్చారు, మరి ద్రోణరాజు సత్యనారాయణ గారు వచ్చారు, చాలామంది మినిస్టర్లు వచ్చారు. తదుపరి ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ, కూటమి నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో ఇచ్చిన మాట ప్రకారం ఈ ప్రాంతంలో ఒక పక్క మౌలిక సదుపాయాలు, మరో పక్క రోడ్స్ కానీ ఎటువంటి ఇబ్బందులు కూడా చేయాలని కార్యక్రమం చేస్తున్నాం. మా కార్పొరేటర్ ఇంకా పూర్తి సహాయం అందిస్తాం. రానున్న రోజుల్లో ఇలాంటి ఎన్నో చేయాలని కోరుకుంటుంది. అలాగే ఏడుగురు ప్రాజెక్టు త్వరలోనే అలాగే అస్సాం ప్రాంతంలో పూర్తి వారికి మాన్యం ప్రాంతాల్లో కూడా ఈ ఎండోమెంట్ ప్రాబ్లం అది కూడా త్వరలోనే రానున్న రోజుల్లో ఇచ్చిన హామీ ఒక్కరు కూడా ఆల్మోస్ట్ ఇచ్చిన ప్రతి ఒక్క ప్రజలకి దగ్గరగా పరిపాలన ఎలక్షన్ పండుగ తరాలు కూడా ప్రతి ఇంటికి కూడా తిరుగుతాం. మొత్తానికి 25 లక్షలతో ఇది కంప్లీట్ చేయడం. నెక్స్ట్ ఫ్లోర్ కూడా త్వరలో కంప్లీట్ చేసి ఈ ప్రాంతంలో పట్టణాలు ఉండబోతుంది. అక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా పూర్తి స్థాయిలో సహకరించి ప్రజలు హ్యాపీగా ఉండాలి. ఆ రోజు ఉన్న ప్రభుత్వం ఈ రోజు ప్రభుత్వం వ్యత్యాసం కల్పించే విధంగా వాళ్ళ ప్రజలు సంతోషంగా కాబట్టి రానున్న రోజులు ఇంకా తక్కువ పరిపాలన చేయడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఏడుగురు ప్రాంతాలు కూడా మీరు ఈ సందర్భంగా ఆల్రెడీ సౌత్ ఇండియాలో 7 హౌసింగ్ ప్రాజెక్టులు పెట్టాం. 7 హౌసింగ్ ప్రాజెక్టులు కూడా ఆల్రెడీ మంత్రి నారాయణ గారు ఒకసారి లక్ష్మణ రావడం జరిగింది. నెక్స్ట్ టైం ఈ అన్నింటినీ కూడా విజిట్ చేసి ఈ స్లాబ్స్ కూడా డెవలప్ చేస్తామని
ఈ సందర్భంగా అనేక సందర్భాలు చెప్పాను. నేరాలు చాలా పెద్ద స్లమ్. అక్కడ సిపిఐ ఆఫీస్ పక్కన మనకు పూర్తిగా కూడా కబ్జా అయిపోయి ఉంది. అవన్నీ రిమూవ్ చేయడం ఒకటైతే అక్కడ మనకి ప్లే గ్రౌండ్ నేను మరి పిల్లలకి సరే ఒక కళ్యాణం నా పిల్లలకేమో ప్లే గ్రౌండ్, పెద్దవాళ్ళకేమో కళ్యాణం కావాలంటే దాన్ని కూడా మీరు ఇవ్వాలని సంతోషంగా నెక్స్ట్ టార్గెట్ ఈ ఆంధ్రప్రదేశ్ పూర్తిగా తీసుకొస్తుందని తెలియజేస్తాం. థ్యాంక్ యూ.